6. ఈజిప్ట్ ప్రభుత్వం ఇస్లాం నుండి మత మార్పిడిలను గుర్తించదు. విదేశీ మిషనరీలను దేశంలోకి అనుమతించారు. అయితే వారు తమ కార్యకలాపాలను సామాజిక మెరుగుదలలకే పరిమితం చేసుకోవాలి. పోలీసులపై హింస మరియు వివక్ష సర్వసాధారణం. పోలీసులు దాడి చేసే వారి పక్షాన ఉంటారు. 7. సౌదీ అరేబియాలో క్రైస్తవ పౌరులు లేరు. ఇది విదేశీ క్రైస్తవులను కార్మికులుగా లేదా పర్యాటకులుగా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. కానీ వారు తమ విశ్వాసాన్ని ఆచరించడానికి అనుమతి లేదు. అధికారికంగా వారు దానిని ప్రైవేట్ గా చేయవచ్చు. వాస్తవానికి క్రైస్తవ ఇళ్లపై తరచుగా దాడులు జరుగుతాయి. ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయడానికి ఒక ప్రత్యేక పోలీస్ దళం ఉంది. ధర్మం మరియు దుర్గుణాల నివారణకు కమిటీ. 8. ఇరాన్ అస్సిరియన్ మరియు అర్మేనియన్ క్రైస్తవులను మైనారిటీలుగా గుర్తిస్తుంది. వారికి పార్లమెంట్లో నామమాత్రపు ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే వారు ఇప్పటికీ ఇస్లామిక్ చట్టానికి కట్టుబడి ఉండాలి. ఇరాన్ షరియా యొక్క కఠినమైన వివరణను అనుసరిస్తుంది. క్రైస్తవ మతంలోకి మారిన ముస్లింలు కొంతమందిని అరెస్టు చేశారు. 9. సోమాలియా అనేది అంతులేని అంతర్యుద్ధంతో విపులమైన దేశం. కాబట్టి దానిని చట్టబద్ధత లేదా విధానాల పరంగా వర్ణించడం కష్టం. చాలా మంది సోమాలీలు ముస్లింలు. 2011లో మిలిటెంట్ గ్రూపులు సోమాలియా నుండి క్రైస్తవ మతాన్ని నిర్మూలిస్తామని ప్రమాణం చేశాయి. వారు ఉగ్రవాద ప్రచారానికి దిగారు. అది నిజంగా ఆగలేదు. 10. ఆఫ్ఘనిస్తాన్. క్రైస్తవులు ఎవరూ లేరని తాలిబాన్లు చెబుతున్నారు. అది అబద్ధం. ఆఫ్ఘనిస్తాన్లో ఒక చిన్న క్రైస్తవ సమాజం ఉంది, కానీ వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2021 నుండి తాలిబాన్ గస్తీ దళాలు వారిని ఎరవేయడానికి క్రమం తప్పకుండా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దొరికిన వారిని ఉరితీస్తారు.